ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. సంక్రాంతి అంటేనే పల్లెలకు పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. పల్లెల్లో ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో మొత్తం కూడా ఒక పల్లెటూరి వాతావరణాన్ని అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. చూడొచ్చు అరిటాకులతో ఒక పందిరి లాంటిది ఏర్పాటు చేయడం కానీ, ఇటు గాలిపటాలను అన్నిటిని కూడా పైన రాజగోపురం ఎదురంతా కూడా గాలిపటాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఓ పక్కన కుమ్మరి పాట్‌ను తయారు చేసేది అని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వచ్చినటువంటి భక్తులంతా కూడా చాలా ఆసక్తిగా దీన్ని తిలకిస్తూ ఉన్నారు. చెప్పండి, భక్తులు దీని గురించి అడిగి వివరాలు తెలుసుకుంటున్నారా? అసలు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని చూసి అందరూ? బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారండి. అంటే ఈ మధ్యలో ఈ కాలంలో లేదు గదా! మళ్ళీ కొత్తగా చూస్తున్నారు. అందరూ వస్తున్నారు, వీడియోలు దిగుతున్నారు, చేద్దామని అడుగుతున్నారు. బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది గుంటూరు జిల్లా సెలపాడు గ్రామం. మేము ఒక 100 కుటుంబాలున్నాయి. ఇప్పటికి గూడా ఇదే వృత్తి చేసుకొని బతుకుతాము. ఓకే. ఆ! చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆసక్తిగా అయితే చూస్తున్నారు. ఎందుకంటే చాలా సిటీస్‌లో ఎక్కడ కూడా మనకి ఇలా పాట్స్ అనేది తయారు చేస్తే ఎక్కడ కూడా కనిపించదు. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి అమ్మవారిని దర్శించుకున్నట్టే వచ్చినటువంటి భక్తులంతా కూడా మహామండపం దగ్గరికి కూడా వచ్చి అందరూ ఫొటోస్ దిగుతూ చాలా ఆసక్తిగా చూపుతా ఉంటారు. ఈ నేపథ్యంలో చూడొచ్చు చిన్న పిల్లలు కూడా చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కేవలం పుస్తకాల్లో చదువుకోవటమే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళకి బయట ఇలా కుండలు తయారు చేస్తూ ఎక్కడ కూడా కనిపించదనమాట. సో ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు కూడా ప్రత్యక్షంగా చూసి ఆ కుండను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. చూడొచ్చు ఒక చిన్న మట్టిని పెట్టి అక్కడ ఆయన ఏ విధంగా కుండను తయారు చేస్తున్నారో చూస్తే చాలా ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన సిటీస్లో ఎక్కడ కూడా ఇట్లా కుమ్మరి వాళ్ళు ఇట్లా పాట్స్ తయారు చేస్తూ కుండలను తయారు చేస్తూ మనం ఎక్కడ కూడా కనిపించదు అనమాట. సో దుర్గమ్మ దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా చాలా ఆసక్తిగా కూడా దీన్నంతా కూడా తిలకిస్తున్నారు. దేవస్థానం అధికారులు అయితే మొత్తం కూడా ఒక పల్లెటూరి వాతావరణాన్ని అయితే ఇక్కడ అమ్మవారి దేవస్థానంలో అయితే క్రియేట్ చేసిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.